అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ కార్డులపై ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకొని రావడం జరిగింది. గతంలో సీనియర్ సిటిజన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే జిల్లా స్థాయి ఆఫీసులకు వెళ్లాల్సి ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రామాల్లో అయితే గ్రామ సచివాలయాల ద్వారా, పట్టణాల్లో అయితే వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అలాగే దరఖాస్తు చేసుకున్న వెంటనే సీనియర్ సిటిజన్ కార్డును పొందే సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఇంతకీ సీనియర్ సిటిజన్ కార్డుకు ఎవరు అర్హులు, సీనియర్ సిటిజన్ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే పూర్తి విషయాలను నేను యూట్యూబ్లో ఒక వీడియోని అయితే చేయడం జరిగింది. ఎవరన్నా ఆ వీడియోను చూడనట్లయితే ఆ వీడియో లింకును డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ వీడియోని అయితే చూసేయండి. సీనియర్ సిటిజన్ కార్డు యొక్క ఆన్లైన్ దరఖాస్తు విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు విడుదల చేయడం జరిగింది. ఈ ఆన్లైన్ దరఖాస్తును ఏ విధంగా చేసుకోవాలనేది ఇక్కడైతే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు దిస్ సర్వీస్ ఈజ్ డెవలప్డ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హూస్ ఏజ్ ఈజ్ 60 ఇయర్స్ అండ్ అబోవ్. ఈ సేవను 60 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసున్న ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ల కోసం అభివృద్ధి చేయబడింది. యాజ్ పర్ ద ఎస్ఓపి, if Aadhaar update history does not exist, cards will be issued under category A. SOP ప్రకారం ఎవరైతే ఆధార్ అప్డేట్ హిస్టరీని కలిగి లేకుంటారో వారికి కేటగిరీ ఏ కింద కార్డులను ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. ఇఫ్ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎగ్జిస్ట్, కార్డ్స్ విల్ బి ఇష్యూడ్ అండర్ కేటగిరీ బి. ఎవరైతే ఆధార్ అప్డేట్ హిస్టరీని కలిగి ఉంటారో వారికి కేటగిరీ బి కింద కార్డ్స్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. అప్లికేషన్స్ వర్క్ ఫ్లో ఈజ్ డిస్లస్టెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ డిజబుల్డ్ వెల్ఫేర్. దరఖాస్తు పనితీరు ఎలా ఉంటుందంటే, డిస్లస్టెంట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే డిస్లస్టెంట్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ డిజబుల్డ్ వెల్ఫేర్ వారికి ఇది సిఫారసు చేయబడుతుంది. ఇక ఈ దరఖాస్తును మనం ఎక్కడ చేసుకోవాలంటే, గ్రామాల్లో అయితే డిస్లస్టెంట్ ద్వారా, పట్టణాల్లో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లాగిన్ ద్వారా మనం ఈ సేవనైతే దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికైతే ఏపీ సేవా పోర్టల్ అనే ఒక లాగిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పోర్టల్లో సీనియర్ సిటిజన్ కార్డు అనే ఆప్షన్ను ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఉమెన్, చిల్డ్రన్, డిజబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ అనే డిపార్ట్మెంట్ను కూడా ఇవ్వడం జరిగింది. వీరు ఇక్కడి నుంచి మనకు ఈ దరఖాస్తునైతే మనకు అప్లై చేస్తారు. యాజ్ పర్ క్లికింగ్ ఆన్ సీనియర్ సిటిజన్ కార్డ్ అండర్ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ సీనియర్ సిటిజన్స్ ఆధార్ అండ్ క్లిక్ ఆన్ ప్రీఫిల్ బటన్ ఎంటర్ ఆల్ ద బేసిక్ డీటెయిల్స్. ఇక్కడ సీనియర్ సిటిజన్ కార్డ్ సెలెక్ట్ చేసుకోగానే వీరికి ఆధార్ నెంబర్ని అయితే అడుగుతుంది. సీనియర్ సిటిజన్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ప్రీఫిల్ బటన్ మీద క్లిక్ చేయగానే వారి బేసిక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ అవుతాయి. తర్వాత వాటిలో ఏదైనా డీటెయిల్స్ ఎంటర్ కానట్లయితే వీరు డీటెయిల్స్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ బేసిక్ ఫామ్ అండ్ క్లిక్ అండ్ కంటిన్యూ బటన్. బేసిక్ డీటెయిల్స్ అన్ని పూర్తి చేసిన తర్వాత కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. బేసిక్ డీటెయిల్స్ పూర్తి అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ హౌస్ హోల్డ్ ఐడి అనేది చూపిస్తుంది. ఎవరైతే హౌస్ హోల్డ్ ఐడిని కలిగి ఉంటారో వారి యొక్క హౌస్ హోల్డ్ ఐడి ఇక్కడ ఎంటర్ అయి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తుదారునికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేనట్లయితే గ్రామ లేదా వార్డు సచివాలయాల్లోని సచివాలయ సిబ్బంది ద్వారా వారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని చేసుకోగలరు. తర్వాత దరఖాస్తుదారుని యొక్క బ్లడ్ గ్రూప్ని అయితే అడుగుతుంది. దరఖాస్తుదారుడు ఖచ్చితంగా వారి బ్లడ్ గ్రూప్ను తెలియజేయవలసి ఉంటుంది. తర్వాత దరఖాస్తుదారునికి సంబంధించి ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ నేమ్, అంటే దరఖాస్తుదారునికి ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే ఆ వ్యక్తికి ప్రమాదం జరిగినట్లు తెలపడానికి ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ నేమ్ను, అలాగే ఆ ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ యొక్క మొబైల్ నంబర్ను కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇలా పూర్తి చేసిన తర్వాత మనకి డస్ ద అప్లికెంట్ హ్యావ్ ఎనీ ఆధార్ అప్డేట్ హిస్టరీ, అప్లికెంట్ దగ్గర ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉందా, ఉంటే ఒకవేళ ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి, లేనట్లయితే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీరి యొక్క అథెంటికేషన్ అయితే మనకు అడుగుతుంది. వీరు ఖచ్చితంగా అథెంటికేషన్ చేయవలసి ఉంటుంది. అథెంటికేషన్ను 2 రకాలుగా అయితే ఇవ్వడం జరిగింది.
మొదటిది వచ్చేసి ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ ద్వారా వారికి వచ్చిన ఓటీపీ ద్వారా అథెంటికేషన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ బయోమెట్రిక్ ద్వారా అథెంటికేషన్ అయితే చేయవలసి ఉంటుంది. ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా మనం ఇక్కడ అథెంటికేషన్ అయితే పూర్తి చేసుకోవచ్చు. లేనట్లయితే బయోమెట్రిక్ ద్వారా అథెంటికేషన్ను పూర్తి చేసుకోవచ్చు. చెక్ ద ఆధార్ అప్డేట్ హిస్టరీ. సిటిజన్ సెలెక్ట్ ఎస్. ఇఫ్ అప్లికెంట్ హ్యాస్ ఆధార్ అప్డేట్ హిస్టరీ దెన్ ద అప్లికేషన్ విల్ బి రూటెడ్ బి. మనం ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆ అప్లికేషన్ కేటగిరీ బి కింద దరఖాస్తు చేయబడుతుంది. ఒకవేళ సిటిజన్ ఆధార్ హిస్టరీ లేదని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ అప్లికేషన్ వచ్చేసి కేటగిరీ ఏ కింద దరఖాస్తు చేయబడుతుంది. సిటిజన్ యొక్క ఈకేవైసీ పూర్తయిన తర్వాత మనం సిటిజన్ సంబంధించి ఆధార్ నంబరు ఎంటర్ చేసి ఓటీపీని ఎంటర్ చేసి ఈకేవైసీ పూర్తి చేసిన తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ని అయితే అడుగుతుంది. దరఖాస్తుదారుని యొక్క కొన్ని డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అందులో ముందుగా ఒక పాస్ ఫోటోను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దరఖాస్తుదారుడు ఒక పాస్ ఫోటో కూడా ఇవ్వవలసి ఉంటుంది. అలాగే దరఖాస్తుదారుని యొక్క ఆధార్ కార్డును కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దరఖాస్తుదారుడు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఈ రెండు అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్కి అయితే ఓపెన్ అవుతుంది. ఈ దరఖాస్తుకు సంబంధించి మనకు పేమెంట్ చేసిన తర్వాత మనకు ఈ దరఖాస్తు ఎస్ అని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకేమో కేటగిరీ బి కింద మనకి దరఖాస్తు అయ్యి ఉంటుంది. ఈ కేటగిరీ బి కింద దరఖాస్తు అయిన తర్వాత ఆ దరఖాస్తు అప్లికేషన్ను కేటగిరీ బి కింద మనకు అసిస్టెంట్ డైరెక్టర్ డిజేబుల్ వెల్ఫేర్ వారి లాగిన్కి వెళ్ళి వాళ్ళు వెరిఫికేషన్ చేసి మళ్ళీ మనకు డిస్ట్రిక్ట్ అసిస్టెంట్కు పంపించడం జరుగుతుంది. అలా పంపించిన తర్వాతనే వారి యొక్క దరఖాస్తు పూర్తి అవుతుంది. ఇప్పుడు నో అని సెలెక్ట్ చేసిన వారికి ఆ దరఖాస్తు ప్రక్రియ పూర్తయి వెంటనే డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా వారికైతే సీనియర్ సిటిజన్ కార్డు వెంటనే రావడం జరుగుతుంది. ఎవరైతే కేటగిరీ బి కింద అప్లై చేసి ఉంటారో వారి యొక్క దరఖాస్తు మాత్రమే ఏడీ గారి లాగిన్కి వెళ్తుంది. వారు అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే వారి యొక్క సీనియర్ సిటిజన్ కార్డును డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ద్వారా పొందడం అయితే జరుగుతుంది. ఈ ప్రక్రియకు 40 రూపాయల ఛార్జ్ను అయితే చేయడం అయితే జరుగుతుంది. దయచేసి ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి అయితే చేరుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.